వృషభ రాశి వారికి సంబంధించి అక్టోబర్ నెలలో గ్రహాల యొక్క గోచార రీత్యా మీ లక్ కానీ ఆర్థిక విషయాలు కానీ జాబు వివాహం బిజినెస్ పిల్లల విషయాలు ఆరోగ్యం మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మీ గ్రహస్థితిని స్క్రీన్పై డిస్ప్లే చేశాను చూడండి. మీకు రాహువు లాభస్థానంలో అత్యంత చక్కగా యోగిస్తున్నాడు. గురువు రాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు 2-3 స్థానాల్లో 21 వరకు 2లో ఉండి తర్వాత 3వ స్థానంలోకి వస్తాడు. పంచమంలో కేతు సంచారం జరుగుతుంది. 5-6 స్థానాల్లో రౌబుధుల సంచారం జరుగుతుంది. రౌబుధులు ఇద్దరూ కూడా కేతువుతో కలిసి ఉంటారు. 11న 6లోకి బుధుడు వస్తాడు. అలాగే రవి 18న 6లోకి వస్తాడు. శుక్రుడు 14 వరకు మీ 6వ స్థానంలో ఉండి 14 తర్వాత సప్తమంలోకి వస్తాడు. దశమంలో వక్రించిన శని అనుకూలంగానే ఉంటుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ నెల ఎలా ఉంటుందని చూసే ముందు ఎవరికైతే నేను చెప్పే దశలు అంతర్దశలు జరుగుతాయో రాహులో శుక్రుడు, శుక్రుడిలో రాహువు, గురువులో శని, శనిలో గురువు, అలాగే రాహులో కేతువు, కేతువులో రాహువు, శుక్రులో శని, శనిలో రాహువు, ఈ దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఈ నెల ఫలితాలు కానివ్వండి, ఏదైనా గ్రహం మారింది అలా ఉంది ఇలా ఉందన్న ఈ దశలు అంతర్దశలు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆ ఫలితాలు మీ కింద ఎఫెక్ట్ చూపించవు. అలాగే ఈ దశలు అంతర్దశల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు చేసుకునే రెమెడీలను బట్టే మీకు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా జరుగుతుంది అనమాట. అంత ప్రమాదకరమైన దశలు ఈ దశలు కాకుండా వేరే దశలు ఏం జరిగినప్పటికీ కూడా ఇవి కొంతవరకు మీకు కరెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మనం లక్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే లాభస్థానంలో రాహు ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైనా సరే లాభస్థానంలో రాహు ఉన్నప్పుడు ప్రతి చోట కూడా మనకి ఈ పని చేయడం వల్ల ఎంత లాభం వస్తుంది అని ఆలోచించే మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా లాభం వస్తుంది అన్నమాట. అలా కాకుండా ఏదో వెళ్ళిపోతుంది లైఫ్, ఏదో ఒకటి చేసేద్దాం ఇలా అనుకున్న వాళ్ళకి మాత్రం మామూలుగా ఆ మంత్ శాలరీ వస్తుంది, లేకపోతే బిజినెస్లో ఆదాయం వస్తుంది. రకరకాలుగా ఆలోచించాలి, కొత్తగా ఆలోచించాలి. రాహు అంటే మాయ. ఇప్పుడు చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ల వరకు కూడా లక్ అనేది కరెక్ట్గా కలిసి రావాలంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించాలి. అంటే ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు మనం షాప్ ముందు కారు కానీ బైక్ కానీ ఆగాలంటే ఆ షాపు ఇప్పుడు అందరికీ కూడా లగ్జరీ అయిపోయింది. అట్రాక్టివ్గా కనిపిస్తే టక్కన బండి ఆగిద్ది. అలా కాకుండా అది కొంచెం బూజు పట్టేసిన చిరాగ్గా ఉందనుకో అక్కడ ఏదైనా కొనాలని ఆలోచిస్తారు, లేకపోతే అది ఏదైనా తీసుకోవాలని ఆలోచిస్తారు. కాబట్టి ఇది తెలుసుకుని అలా అట్రాక్టివ్గా ఏదైనా చేయండి, ఖచ్చితంగా లాభాలు వస్తాయి. రాహువు ఉన్నప్పుడు రాహువుకి ఎంతసేపు కూడా అది మాయ అని చెప్పడం కాదు, కొంతవరకు ప్రజెంట్ పరిస్థితుల ప్రకారం ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా లాభం వస్తుందన్నమాట. ప్రతి దాంట్లో కూడా లాభం చూసుకోవడం వలన అంటే అది స్వార్థంతో కాదు, కొంతవరకు మన సొంత మేలు అనేది చూసుకోవాలి. కాబట్టి అది చూసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక ఆర్థికంగా ఎలా ఉంటుంది? ద్వితీయ స్థానానికి అధిపతి కుజుడయ్యాడు. కుజుడింట్లోనే ఉన్నాడు కాబట్టి క్షమించాలి 2వ స్థానంలోనే ఉన్నాడు. ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మీ కంట్రోల్లో ఉన్నా లేకపోయినా దానికోసం ఏదైనా స్పీడ్గా ప్రయత్నిస్తే మాత్రం అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఎనర్జీని ఇస్తాడు, ఏదో ఒకటి చేయాలి, ఆర్థిక పరిస్థితులను మార్చుకోవాలి అనే ప్రయత్నాలు ఖచ్చితంగా బాగా చేస్తారనమాట. ఏదైనా సరే అది మంచో చెడు ముందు ప్రయత్నిస్తానికి మాత్రం కుజుడు యొక్క అనుకూలత బాగుంటుంది. ఈ కుటుంబ పరంగా ఘర్షణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. కుజుడు కుటుంబ స్థానంలో ఉన్నాడంటే ఎవరేమన్నా కోపం వచ్చేయడం, వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, కోపం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతవరకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత జాబ్ రిలేటెడ్ ఇష్యూస్, జాయిన్ అవ్వడం కానీ కొత్త జాబ్ ట్రై చేయడం కానివ్వండి, ఉద్యోగం చేసేటప్పుడు ఉన్న పరిస్థితులు కానివ్వండి, మేనేజర్తో రిలేషన్స్, కోలీగ్స్తో రిలేషన్స్, వీటిలన్నిటికీ సంబంధించి దశమ స్థానం. ఇక్కడ దశమ స్థానం వచ్చేసరికి మీకు వక్రించిన శని ఉన్నాడు. చాలా వరకు మామూలు శని ఉంటే అదంతా నీరసంగా బద్ధకంగా దేవుడు రావడం అంటే సాగింది తప్ప ఇలా వక్రించిన శని ఉన్నప్పుడు మాత్రం స్పీడ్గానే ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. శని అంటేనే మనశ్శాంతి తీసేస్తాడు. అలాంటిది వక్రించిన శని ఉండడం వల్ల మనశ్శాంతి ఉంటుంది. ఉద్యోగంలో అన్ని పరిస్థితులు కూడా కొంతవరకు చక్కగానే ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగంకి ఇబ్బంది లేదు. ఇక వివాహం, భార్యాభర్తల మధ్య సంబంధాలు, లవ్ అఫైర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, వీటిలన్నిటికి సంబంధించి ఎలా ఉంటుంది? ఇక సప్తమ స్థానం ఇది కుజుడికి సంబంధించిన స్థానం. ఇక్కడికి 15వ తారీఖు తర్వాత 14వ తారీఖు తర్వాత 15వ తారీఖున శుక్రుడు వస్తున్నాడు. ఇక శుక్రుడు అక్కడికి రావడం, శుక్రుడేమో 6లో ఉండడం,
ఇక ఏంటంటే ఎప్పుడైనా సప్తమాధిపతి 6లో ఉన్నప్పుడు కొంతవరకు వీటికి సంబంధించిన జంజాటాలు ఇవన్నీ కూడా బాగా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ ఎవరైతే వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు ఉంటారో వాళ్ళు కొంతవరకు భర్తలతో సౌఖ్యంగా కొంతవరకు చక్కగా ఉండడం ఇలాంటివి చేస్తే చాలా మంచిది. ఇలా 6వ స్థానంలో సప్తమాధిపతి ఉన్నప్పుడు ఏదైనా మనకి ఇంతవరకు ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడానికి చాలా వరకు అనుకూలమైన టైం అనమాట. మళ్ళీ రీయూనియన్ అయిపోవడానికి, కలిసి ఉండడానికి వీటికి చక్కగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే ప్రయత్నిస్తే చక్కగా ఉంటుంది. ఇక మిగతా విషయాలన్నీ కూడా కొంతవరకు ఈ 15 తర్వాత బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే కుజుడి ఇంట్లోకి శుక్రుడు వస్తాడో అది మీకు సప్తమ స్థానం అయిందో విపరీతమైన యాంగ్జైటీ, వ్యామోహాలు, ఫిజికల్ డిజైర్స్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే కుజుడు శుక్రుడిని కూర్చొనివాడు, నుంచోనివాడు, ఏదో ఒకటి చేయమంటాడు. అలాగే మీ మనసు కుదురుగా ఉంచే అవకాశం ఉండదు. కాబట్టి ఒక నెల ఉంటుంది ఈ ఎఫెక్టు. ఇది నవంబర్ 15 వరకు ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరమైంది అనమాట. కొంతమంది కంట్రోలు అనేది కూడా కొంత కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే నేను ఇంకో రకంగా చెప్పట్లేదు, ఏదైనా గొడవలకు వెళ్ళొద్దు, మన సొంతం మనకే దక్కాలి, ఇలాంటి ఆలోచనలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అవి తగ్గించుకుంటే ఏ ఇబ్బంది ఉండదన్నమాట. అనుమానించడం లేకపోతే గొడవలు పడడం, ఈ అఫైర్స్లో కూడా ప్యూరిటీని ఎత్తుక్కోవడం, అదే అఫైర్ అనుకుంటే మళ్ళీ దాంట్లో ప్యూరిటీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఏదేమైనా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 వరకు కూడా ఇలాంటి దిక్కుమాల ఆలోచనలు పక్కన పెట్టి ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఇంకా వీడియో కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. కొంతవరకు తగ్గుంటే మాత్రం మంచిదన్నమాట. ఇక బిజినెస్ భాగ్యస్థానం, బిజినెస్కి సంబంధించి భాగ్యస్థానాధిపతి శని వక్రించి 10వ స్థానంలో ఉన్నాడు. బిజినెస్కి చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ వక్రించిన శని ధర్మంగా ఉండడా లేకపోతే న్యాయంగా ఉండడా అంటే రివర్స్ క్వాలిటీస్ ఉంటాయి వక్రించినప్పుడు. కాబట్టి కొంతవరకు లాభస్థానంలో రాహు, వక్రించిన శని 10వ స్థానంలో ఉండడం వలన ఏదైనా సరే మనం అమ్మడం, కొనడం, కమిషన్స్ బిజినెస్ లేకపోతే వివాహాలు కుదర్చడం, ఏదైనా గవర్నమెంట్కి మనకి మధ్య ఏదైనా కాంట్రాక్ట్లు కుదిరించడం, ఇలాంటివన్నిటిలోనూ కూడా అద్భుతమైన లాభాలు వస్తాయి. కొంచెం బయటకు వెళ్ళండి, ఇలాంటివి ట్రై చేయండి. మంచి లాభాలు రావడానికి ఆల్రెడీ చేస్తున్న వారికి, ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇంతవరకు కన్నా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ రాహు కనుక వ్యక్తిగత జాతకంలో ప్రతికూలంగా ఉంటే కొంచెం రాహు సంబంధించిన ధ్యానం డైలీ దుర్గాదేవి ఆరాధన చేసుకుంటే ఇంకా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కమిషన్ బిజినెస్లు కానీ ₹1 ఎక్కువ రావడానికి ఇక్కడ కొనడం, అక్కడ అమ్మడం ఇలాంటివి ట్రై చేస్తే మాత్రం ఈ నెల అవి చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇక ఆఖరిగా పిల్లల విషయాలు పంచమ స్థానం చూపిస్తుంది. పంచమంలో కేతు ఉన్నాడు. కేతు ఉండడం వలన పిల్లలు సీక్రెట్గా ఉంటారు. ఏది కూడా మీకు తెలియదు. మీరు పైకంతా బంగారం లాగా మెరిపిస్తారు, లోపల మాత్రం కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. పిల్లల విషయాల్లో డీప్గా ఉండాలి. వాళ్ళ కాలేజీకి వెళ్ళడం లేకపోతే స్కూల్కి వెళ్ళడం, ఇంటర్ నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తున్నారో చూడండి. మొత్తం తగలడిపోయినాక చూసుకున్న ఉపయోగం ఉండదు. ఇది మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అక్కడ రవి బుధులు కూడా కేతుతో కలిసి ఉన్నప్పుడు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే 6వ స్థానం. ఇక 6వ స్థానం మీది శుక్రుడికి సంబంధించింది కాబట్టి కొంతవరకు 6వ స్థానం రవి బుధులు కూడా వస్తున్నారు కాబట్టి మానసికంగా లేనిపోని ఆలోచనలు లేకపోతే నరాలకు సంబంధించిన ఇబ్బందులు, ఈ స్టామినాకి లేకపోతే మన ఇంట్రెస్ట్లకు సంబంధించిన మూడుకి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయాలు కొంతవరకు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, లేదంటే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. ఇక ప్రమాదాలు, ఉద్యోగం పోవడం లేకపోతే ఏదైనా నష్టాలు వీటిలన్నింటిని పరిశీలించినట్లయితే అష్టమం అలాగే వ్యయం. అష్టమాధిపతి ఇక్కడ మీకు గురుడయ్యాడు, రాశిలో ఉన్నాడు. కాబట్టి మీకు మీరుగా ఏదైనా సరే చెట్లు ఎక్కేయడం, పొట్లెక్కేయడం లేకపోతే మెట్లు ఎక్కేయడం ఇలా అనవసరంగా స్పీడ్గా ఉండకుండా ఉంటే మంచిది. లేదంటే మాత్రం ఇబ్బందులు పెద్దగా రావు. అలా పిచ్చి పనులు చేస్తే మాత్రం మీకు రానివి లేకపోతే ఇందులో దూకడం, మీకు కొంచెం రిస్క్ చేయడం మాత్రం మంచిది కాదు. ఇక 12వ స్థానంకి వచ్చేసరికి కుజుడయ్యాడు కాబట్టి కొంతవరకు స్పీడ్ ఎలాగో మీలో ఉంటుంది. కొంచెం కంట్రోల్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మొత్తం మీద మీరు ఈ నెలలో శుక్రుడు
కి సంబంధించిన, ఎందుకంటే 6లో శుక్రుడు యోగించడు, కొంతవరకు ప్రశాంతంగా ఉండాలంటే శుక్రుడు ధ్యానం చేసుకుంటే కొంతవరకు మనసు గిరగరా తిరగకుండా ప్రశాంతంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆరాధన కానీ శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటుంది కదా, అది కానీ చదువుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.